సిఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు పట్టణ సమీపంలోని కోటుపాలెం గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. గూడూరు పట్టణంలోని కోర్టు హాల్ కి విచ్చేసిన జిల్లా జడ్జి శ్రీనివాస్ ఘన స్వాగతం పలికిన సబ్ జడ్జీలు. కోర్టు ఆవరణలో ఉన్న నాగేంద్ర పుట్ట వద్ద పూజలు నిర్వహించిన జడ్జీలు. గూడూరు రూరల్ మండలం విందూరులో యువకుడు దారుణ హత్య, రక్తపు మడుగుల మృతదేహం. గూడూరు పట్టణంలోని సత్రపు వీధిలో ఉన్న శ్రీ రాజరాజేశ్వర అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా పలు రకాల పుష్పాలతో అమ్మవారు. పోటుపాలెం గ్రామంలో అభివృద్ధి పనులు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే జరిగాయని, గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదని, పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు. గూడూరు పట్టణం సమీపంలోని పోటుపాలెం గ్రామంలోని పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ విచ్చేశారు. స్థానిక టీడీపీ నాయకులు ఆయన ఘన స్వాగతం పలికారు. అనంతరం లబ్ధిదారులకు నివాసాల వద్దకు వెళ్లి పెన్షన్లు అందజేశారు. స్థానికులు పలు సమస్యలను ఎమ్మెల్యేకి తెలియజేశారు. అనంతరం గిరిజనులకు నివేశ స్థలాల పట్టాలను అందజేశారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలోనే పోటుపాలెం గ్రామానికి బ్రిడ్జి ఏర్పాటు చేయడం జరిగిందని, సీసీ రోడ్లు కూడా వేశామని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలంటే టీడీపీకి ఎంతో అభిమానమని, గిరిజనులకు నేడు నివేశ ఇంటి స్థలాలను అందజేస్తున్నామని, గత వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని తెలిపారు. ఎన్నో అభివృద్ధి పనులు చేసిన గత ఎన్నికల్లో ఈ గ్రామంలో టీడీపీ పార్టీకి మైనస్ వచ్చిందని, పనిచేసే పార్టీని గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అబ్జర్వర్ లక్ష్మీ ప్రసన్న, కమిషనర్ మల్లికార్జున్, తహసీల్దార్ ప్రసాద్, ఎంపీడీఓ మధుసూదన్, నాయకులు కిరణ్ కుమార్, రహీం, బిల్లు చెంచురామయ్య, శ్రీనివాస్, వెంకటేశ్వరరాజు, హరికుమార్, శివకుమార్, చంద్రమౌళి, ప్రకాష్ నాయుడు, పట్టాభిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. క్లీన్ చేసుకుంటే ఇక్కడ నుంచి అప్పుడు దాంట్లో వెళ్ళిపోతుంది ఓకే సార్. పెన్షన్ ఎవరు ఇస్తున్నారు సార్? ఓకే ఓకే సార్. ఓకేనా? చంద్రబాబు నాయుడు తల్లి సార్ ఓకే ఓకే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ సంబంధించినటువంటి మాట్లాడాల్సిందిగా ఈరోజు పురిటిపాలెం సచివాలయంలో పెన్షన్ పంపిణీకి ముఖ్య అతిథిగా. అందరికీ నమస్కారం. పేదల పార్టీకి పెన్నిది మన ఎమ్మెల్యే గారు పాసం శ్రీనివాస్ ప్రారంభించడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను. ఎండిఓ గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా నిర్దేశిస్తున్నాం. చంద్రమోహన్ అన్న సార్ ఒక సెకండ్ సార్. సార్ సబటూరు సునీత, తర్వాత పెనుమేటి ఈశ్వరమ్మ, పెనుమేటి ఈశ్వరమ్మ. ఓకే ఓకేనా మా రామ్ నా ఓకే సార్. 2 గంటలు ఓకేనా? చెప్పు నాయనకి చంద్రబాబు నాయుడు. ఓకే మా మళ్ళీ అందరికీ విన్నపం, ఇక్కడ చూడండి. ఈరోజు వేరే కూడా ఏం చెప్పలేదమ్మా. ఈరోజు పోటిపాలెం బ్రిడ్జి కట్టించింది నందమూరి తారక రామారావు అల్లుడు నారా చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాం మళ్ళీ ఒకసారి. ఆ రోజు ఎమ్మెల్యే, ఈ ఎమ్మెల్యే వేరే ఎమ్మెల్యే కదా, ఏ సునీల్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు పుణ్యాన ఆ బ్రిడ్జి కట్టించాం. గతంలో ఎవరు కూడా ఆ బ్రిడ్జి కట్టించిన దాఖలాలు లేవని చెప్పి కూడా మీ అందరికి నేను తెలియజేస్తున్నా. అయితే అట్లాగే తల్లి మీకు రోడ్డు ఇదంతా సీసీ రోడ్డు దాదాపు
872 కిలోమీటర్ల వరకు సీసీ రోడ్డు 2,13,00,000 రూపాయలతో శాంక్షన్ చేయించున్నా త్వరలో దానికి కూడా శంకుస్థాపన ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మా పోటీపాలెం నాయకులందరూ కూడా మరొకసారి నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే చేసేది మనం. నేను మీకు బ్రిడ్జి కట్టించిన తర్వాత మీ పోటీపాలెంలో దాదాపు 297 మైనస్ నాకు, అంటే బ్రిడ్జి కట్టించిన పాపానికి నాకు మీరు పోయినసారి ఎలక్షన్స్ 292 ఓట్లు తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టారు మీరు. అంటే కట్టించుకోవాలంటే మంచిదేమో. గత 5 సంవత్సరాల్లో గెలిపించిన వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీ ఊర్లో ఒక చిన్న తట్టైనా మట్టి వేసారా? చెప్పండి. ఒక్క గిరిజనులకు ఒక్క పట్టా ఇచ్చారా? ఒక్క ఇల్లు ఇచ్చారా? ఏమి చేయలే. అయితే వాళ్ళు గెలిపించారు మీరు, కానీ చేసిన వాళ్ళు మౌనం మాత్రం ఓడిచ్చారు. ఆలోచించండి. అట్లాగే మా ప్రభాకరన్న కూడా తెలియజేస్తున్నాను. ప్రభాకరన్న, మీ ఊర్లో దిక్కుమొక్కులే రోడ్డు పురుడిపాలెంలో నేను శాంక్షన్ చేయించా, నేనే రీటెండర్ పెట్టించి నేను ఎమ్మెల్యే అయినప్పుడు ఇచ్చా. మీ దగ్గర ఎంత? దాదాపు 214 మైనస్. అంటే పురుడిపాలెంలో వేసే ప్రతి సిమెంట్ రోడ్డు చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే. నేను చెప్తున్న ప్రజలకు కూడా తెలియజేస్తున్నా. అంటే మేము పనిచేసి మాకు ఓటు రేటు మీరు మైనస్ ఇస్తుంటే మాకు చేయాలని ఎట్లుంటుందో చెప్పండి. మీరు అర్థం చేసుకున్నాం ఒకసారి. అంటే బాధాకరమైన విషయం. సరే, మీరు అవతలని గెలిపించారు, వాళ్ళు ఏమైనా చేశారా మీకు? ఇదో ఎమ్మెల్యే ఆ రోజు నేను ఓడిపించాము, మేము వైఎస్ఆర్సీపీని గెలిపించాము, ఇదో మా ఊరికి ఇచ్చేసారు చెప్పండి, సంతోషం. చెప్తే 2 చేసి సాష్టాంగ నమస్కారం పెడతాం మీకు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఏం చేసినా తెలుగుదేశం పార్టీ తప్ప ఏ పార్టీ కూడా మనకు అభివృద్ధిలో ఎవరు కూడా చేసినటువంటి కార్యక్రమం లేదు. ఈరోజు పెన్షన్స్ చెప్పాం, 1000 పెంచాం, గెలవడం పెంచాం, ముందు నెల పెన్షన్ కూడా ఇచ్చాం. వాళ్ళు 1000 రూపాయలు పెంచేదానికి 5 సంవత్సరాలు పట్టింది వాళ్ళకి, వైఎస్ఆర్సీపీ నాయకులకి. గుర్తుపెట్టుకోండి ఒకసారి. చదువుకున్న బిడ్డలు ఉన్నారు ఇక్కడ, మీకు కూడా అర్థం కావాలా. ఎందుకంటే పనిచేసే గవర్నమెంట్ పోగొట్టుకుంటే ఎన్ని ఇబ్బందులు మీరు చూశారు పోయిన 5 సంవత్సరాల్లో. కాబట్టి ఈ గ్రామంలో వైఎస్ఆర్సీపీ లీడర్స్ తెలియజేస్తున్నాయా, మీరు గెలిపించారు, మీరు చెప్పారు, మా పేదవాళ్ళంతా ఓట్లు వేశారు. మా పేదవాళ్ళకి ఏమన్నా మీ 5 సంవత్సరాల్లో ఒక న్యాయం చేశారా? చెప్పండి. ఛాలెంజ్. ఈ ఊరికి ఏమైనా చేశారా? ఛాలెంజ్ చెప్పండి. మేం చేశాం, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చేసింది తప్ప వేరే గవర్నమెంట్ చేయలే. కాబట్టి నేను చెప్తున్న పేదలందరూ తల్లి, అప్పుడు రామారావు ఉన్నప్పటి నుంచి గిరిజనులు అంటే తెలుగుదేశం పార్టీ ఇష్టం, బీసీలు అంటే ఇష్టం, ఎస్సీలు అంటే ఇష్టం, మైనారిటీ అంటే ఇష్టం. ఇది పేదల కోసం పెట్టినటువంటి పార్టీ తప్ప వేరే పార్టీ కాదని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. కాబట్టి మీరు ఓడిపించినా మీరు గెలిచినా మేము లండి పెట్టుకొని ఉన్నా. ఇక్కడ గూడూరులో మీరు ఓడించారు, అయినా నేను తిరుగుతాను ఉన్నా, మీ దగ్గరికి వస్తూనే ఉన్నా. ఆపదంటే నా వంతు సహాయం ఇక్కడ లోకల్గా మా నరేష్ వాళ్ళ నాన్నగారు గోపాలన్న ఇంత ముందు ఇక్కడ ఉన్నారు, మా సుధాకర్ అంతా కలిసి ఉన్నారు, మంచి నాయకుడు. వాళ్ళు ఏమైనా అంటే మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ చేశాం. ఇప్పుడు మళ్ళీ మా హరి వచ్చిన తర్వాత ఇక్కడ నాకు తెలిసి చాలా వరకు వన్ సైడ్ అయ్యేటువంటి కార్యక్రమం అని చెప్పి కూడా అర్థమవుతుంది పరిస్థితి. ఎందుకంటే పనిచేస్తాడు అతనికి అవసరం లే. ఎందుకు పనిచేస్తున్నాడు? పేదల కోసం పనిచేస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కాబట్టి పనిచేస్తున్నాడు. గతంలో ఎవరైనా చేశారా వైఎస్ఆర్సీపీ వాళ్ళు? చెప్పండి, మీరు చెప్పండి. పలానా చేశాడు, మా ఊరికి రోడ్డు ఇచ్చింది మా ఆయన, చెప్పండి ఒక మాట. ఇక్కడ ఏంటంటే 2026-27 సంబంధించి తల్లికి వందనము 281 మందికి, మా పంచాయతీకి సంబంధించి 281 మందికి 42,15,000 రూపాయలు మా తెలుగుదేశం ప్రభుత్వం నుంచి అందించడం జరుగుతుంది. అదేవిధంగా గత ప్రభుత్వం అంతకుముందు 25-26 సంబంధించి 267 మంది ఉంటే ఈ సంవత్సరానికి వచ్చేప్పుడు 281 మందికి సుమారుగా 42,15,000 రూపాయలు. అదేవిధంగా పెన్షన్దారులు మొత్తం పోటీపాలెం సంబంధించి మొత్తం లబ్ధిదారులు 277 మంది ఉంటే మొత్తం వాళ్ళకి సంబంధించిన అమౌంట్ 11,92,000 రూపాయలు ప్రతి నెల తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, మా ప్రీతమ నాయకులు మా పాసి సునీల్ కుమార్ గారు అండదండలతో ఇవన్నీ కూడా మేము అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆటో డ్రైవర్ సంబంధించి లబ్ధిదారులు మా పంచాయతీలో 18 మంది ఉన్నారు. 18 మందికి 15,000 రూపాయలు చొప్పున నెలకి 2,70,000 రూపాయలు ఇక్కడికి అందించడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే అమలు జరుగుతూ ఉన్నాయని మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాం. మొదటి విడతలో మన హౌసింగ్ సంబంధించినటువంటిది 19 మంది ఆల్రెడీ 19 శాంక్షన్ జరిగి ఉన్నాయి. దానికి సంబంధించి 2,50,000 రూపాయలు చొప్పున 47,50,000 రూపాయలు కూడా మంజూరు అవ్వడం జరిగింది. అదేవిధంగా రెండో విడతలో
11 మందికి శాంక్షన్స్ కి సిద్ధంగా ఉన్నాయి. దానికి సంబంధించి కూడా 27,50,000 రూపాయలు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ ప్రపోజల్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి. ఇవి కూడా తెలియజేసుకోవడానికి మేము సంతోషిస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతు సేవా కేంద్రం నుంచి మా పంచాయతీకి సంబంధించి ఈ సంవత్సరంలో యూరియా 200 మెట్రిక్ టన్నులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంట్లో 80% సబ్సిడీ విత్తనాలు కూడా ఇవ్వడం జరిగింది. 80% సబ్సిడీల్లో 10 టన్నుల విత్తనాలని మా పంచాయతీకి మన రైతు సేవా కేంద్రం నుంచి అందించడం జరిగింది. చెరువు కట్ట పనులు కానీ ఇంకా కూడా చేస్తున్నారు. అదేవిధంగా పట్టాలు కొత్తగా కాలనీలు స్థలంలో కట్టుకోవడానికి పట్టాలు వచ్చే కార్యక్రమం కూడా ఉంది. అదేవిధంగా మనకు పింఛన్లు ఇవ్వడం కానీ కొత్తగా పింఛన్లు రాయించుంటేది కానీ ఇంకా ఉన్నాయి. ఇంకా రాబోయే దినాల్లో ఈ రోడ్డు పని కానీ ఇప్పుడు అన్న చెప్పినట్టు మొత్తం చెప్పినట్టే మళ్ళీ చెప్పేదే ఉంది. ఈ అవకాశం ఉన్న అందరికీ ధన్యవాదాలు. మన రాష్ట్రాన్ని అగోతాటి పట్టించి అప్పుల ఊపిలో తిప్పేసిపోయింది. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కష్టాలు ఉన్నా 1వ తేదీ ఖచ్చితంగా పేద ప్రజలకు పెన్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇళ్ళకి పోయి వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా తల్లికి వందనం కాదు, రైతు భరోసా, ఈ కార్యక్రమాలన్నీ మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా చెప్పారో ఈ కూటమి ప్రభుత్వం అవన్నీ నెరవేరుస్తుంది. ఇంకా ఇప్పుడు చెప్పినట్టు మన పోటీపడానికి మన ఎమ్మెల్యే గారి స్వరంతో రోడ్లు కానీ తర్వాత రైతులకి ఎరువులు తీసుకెళ్లేదానికి వాళ్ళకి పోవలేదంటే ఎమ్మెల్యే గారు ఆ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చారు. అది కూడా శాంక్షన్ అని చెప్పినందుకు సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రతి నెల 1వ తేదీ వస్తుందంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా ఒక పండగ వాతావరణం ఉంటుంది. అధికారులు నాయకులు కలిసి ఇంటింటికి వెళ్ళి అవ్వాతాతలకి, దివ్యాంగులకి, అదేవిధంగా మంచం మీద ఉన్న వాళ్ళకు కూడా 3,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని పలకరించే ఒక బృహత్ కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన చంద్రబాబు నాయుడు గారు మన బాధ్యతగా ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దాని నుంచి చూస్తున్నాం, ఎమ్మెల్యే గారు రాకముందు నుంచి మన అందరం కూడా ఇక్కడ గ్యాదర్ కావడం, ఎమ్మెల్యే గారు తర్వాత ఒక పండగ ఊరేగింపు లాగా ఇంటింటికి వెళ్ళి ఆ పెన్షన్లు ఇవ్వడం. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లకు ముందు ఏదైతే చెప్పాడో ప్రతి ఒక్క హామీని కూడా ఈరోజు నెరవేర్చే కార్యక్రమాన్ని ఆయన లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు ముందుకు సాగుతూ ఉన్నాడు. మనం చూసాం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఆ రోజు 3,000 4,000 చేస్తున్నాడు, 3,000 6,000 చేస్తున్నాడు, అదేవిధంగా 10,000 15,000 చేస్తున్నాడు. వెంటనే వాటిని 3 నెలల ముందు నుంచే అమలు చేయడం మనందరం చూసాం. అదేవిధంగా తల్లికి వందనం, ఒక ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుకుంటున్నారో వాళ్ళందరూ కూడా 13,000 రూపాయల లెక్కన ఆ తల్లుల అకౌంట్లు వేసే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు అమలు పరుస్తున్న విషయం మనందరం చూస్తున్నాం. ఇక్కడ వాళ్ళందరూ ఒకటే గమనించాలి. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు చూశారు, మా ప్రభుత్వం 2 సంవత్సరాలు చూశారు. ఇప్పుడు మేము ప్రతి డోర్ టు డోర్ కార్యక్రమం కింద మీ ఇంటికి వస్తున్నాం. 2 ఏళ్ల పరిపాలనలో సంక్షేమం ఎలా చేశామని మీకు ఒక పాంప్లెట్ కూడా మా నాయకులు ఇవ్వడం జరిగింది. మేము ఏదైతే చెప్పామో అదే చేసుకుంటూ ముందుకు మీ దగ్గరకు వస్తున్నాము. ప్రతి నెలలో కూడా 1వ తేదీ పెన్షన్ కార్యక్రమానికి మా శాసనసభ్యులు ఏ రోజైతే ప్రభుత్వం ఏర్పడిందో ఆ మొదటి నెల నుంచే ప్రతి నెల ఒక వార్డుకి కానివ్వండి, ఒక మండలానికి కానీ, ఒక గ్రామానికి కానీ రావడం జరిగింది. ఎందుకు వస్తున్నారు అంటే ఇక్కడ సచివాలయ సిబ్బంది ఉన్నారు, వాళ్ళు ఇచ్చేస్తారు పెన్షన్లు, మీకు సరిపోద్ది కాదు. మేము వచ్చిన ప్రతి డోర్లో కూడా ప్రతి ఇంటికి వచ్చి మా ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు మీకు సామాజిక పెన్షన్ ఎన్టీఆర్ భరోసా అనేదే కాకుండా మా ఎమ్మెల్యే గారి భరోసా ఒకటి జరుగుతుంది మీకు. ఇప్పుడు వచ్చాము, ఇక్కడ కొన్ని సమస్యలు స్థానికులు చెప్పారు, మనకు కాలువ లేదని, శానిటరీ లేదని చెప్పారు, దాన్ని పరిశీలించారు. కొందరు రోడ్లు అడిగారు, అవి చెప్పారు. కొందరు లైట్లు ఏమన్నారు, అవి చెప్పారు. ఇవన్నీ ఏంటంటే ఒక నాయకులు అధికారులతో పాటు నాయకులు వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు సాధ్యమవుతాయి. ఇలాంటి విషయాలకి శ్రీకారం చుట్టూ ప్రతి నెల ముందుకు వచ్చి ప్రజల సమస్యని బాగోగుల్ని కనుక్కొని వాళ్ళు సత్వర పరిష్కార దిశగా పనిచేస్తున్నటువంటి మా గౌరవ శాసనసభ్యులు సునుమార్ గారికి గూడూరు ప్రజల తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజలు ఒకటే గమనించాలి, ఏ నాయకులైతే ప్రజలతో ఉండి వాళ్ళ యొక్క సమస్యల్ని పరిశీలించి పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నారో అలాంటి నాయకులు ఎన్నుకోవాలి. అలాంటి నాయకులు ప్రథములు మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే పిల్లల యొక్క భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడే మా సోదరుడు హరిబాబు చెప్పారు, ఇక్కడ తల్లికి వందనం ఎంతమంది గుర్తు చెప్పారు.
ఆ రోజుల్లో ఒక ముగ్గురు బిడ్డలు ఉంటే ఒక్కడే చదువుకోవాలి, మిగతా వాళ్ళు పనికి పోవాలని చెప్తున్నాడు ఆ పాత ముఖ్యమంత్రి గారు. అలా కాకుండా మన ముఖ్యమంత్రి గారు ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లి వందనం లెక్కన 1,100 రూపాయలు 15,000 రూపాయలు జమ అవుతా ఉంది. ఆ తర్వాత అవినీతి అక్రమ అరాచక పాలనతో ఆంధ్రప్రదేశ్ అంతిమ యాత్రకు తీసుకెళ్లిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిని అంతం చేశాడు, సంక్షేమాన్ని సంక్షోభంలో తోశాడు. ఏమీ చేయకుండానే నిద్రలేస్తే ఆక్రమణలు, భూ కబ్జాలు, అవినీతి అక్రమ ఎక్కడెక్కడ మద్యం మొదలుకొని అన్ని ఏర్లై గ్రామాల్లో పాటించి ఆ గ్రామాలని అధోగతి పాలు చేసి ఆడబిడ్డల పుస్తులు తెంపిన మహానుభావుడు కూడా ఆయనే. ఈ విధంగా ఈ రాష్ట్రం అధోగతిలో ఉంటే ప్రజలు ఒకసారి ఆలోచించుకోండి మీ ముందర ఒక మేనిఫెస్టో తీసుకొచ్చి ఆ రోజు కూటమి ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది. ఇప్పటి ముఖ్యమంత్రి ఆ రోజు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి మోడీ గారు అందరూ కూర్చొని ఆలోచించుకొని ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉంది, ఇది అభివృద్ధిని సంక్షేమాన్ని తీసుకొని వెళ్ళడం లేదు, ప్రజల్ని హింసిస్తున్నారని ఆలోచించి ఇది అభివృద్ధి చెందాలా, ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లాలా, ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉండాలని ఆలోచించి కూటమి ప్రభుత్వం అందరూ కలిసి సమీక్షగా ఎన్నికల్లో పోటీ చేసి విజయాన్ని సాధించి ఈరోజు మీ ముందుకు వచ్చి మాట్లాడగలుగుతున్నారంటే ఆ రోజు మేనిఫెస్టోలో చెప్పారు, మేము గెలిస్తే మీకు ప్రతి నెలా కూడా 4,000 పెన్షన్ ఇస్తామని. 4,000 పెన్షన్ కూడా ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించి ఇవ్వవలసిన 1,000 రూపాయలు కలిపి 3,000 రూపాయలు జూలై నెలలో జూన్ 12 ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జూలై 1వ తారీఖున మన శాసనసభ్యులు గారు మొట్టమొదటిసారిగా విచ్చేసి గూడూరు వార్డులో అక్కడ 7,000 రూపాయలు వితంతువులకి, వృద్ధులకి ఇవ్వడం జరిగింది. అమృతం 2.0 పథకం ద్వారా గూడూరు పురపాలక సంఘానికి 75,32 లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందని, ఈ నిధులతో అనేక అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరుగుతోందని, టీడీపీ ప్రభుత్వంలోనే అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని విఘ్నేశ్వరాపురం వద్ద చెరువు పునరుద్ధరణ పనులకు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ శంకుస్థాపన చేశారు. చెరువును పరిశీలించి అధికారులకు పలు సూచనలు తెలియజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గూడూరు చెరువు మరమ్మతు పనులకు 1,40 లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందని, అలాగే చెన్నూరు, చిల్లకూరు చెరువు మరమ్మతు పనులకు కూడా నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. అమృత్ పథకం కింద గూడూరు పురపాలక సంఘానికి 75,32 లక్షలు మంజూరు అయ్యాయని, దీని ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయడం జరుగుతోందని తెలిపారు. మరమ్మతు పనులు కాంట్రాక్టర్లు క్వాలిటీగా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, లక్ష్మీ ప్రసన్న, కిరణ్ కుమార్, బిల్లు చెంచురామయ్య, రహీం, శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, ప్రణీత్ యాదవ్, ఓం ప్రకాష్, వైఎస్ఆర్, లీలావతి, ఇరిగేషన్ మరియు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. జనార్దన్ ఉండకూడదా? మీరంతా డెవలప్ చేస్తారు, దాని ప్రకారం మేము వాకింగ్ ట్రాక్ తీసుకుంటాం. పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గిరిధర్ గారిని సందేశించవలసిందిగా కోరుతున్నాం. ఈ యొక్క గూడూరు చెరువు అభివృద్ధికి 1,40 లక్షలు ఈరోజు మంత్రి నారాయణ గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేసిన విషయాన్ని కూడా ఈరోజు మీకు తెలియజేస్తున్నా. దాంట్లో భాగంగా
ఈరోజు ఇక్కడ అందరూ అధికారులకు కూడా రావడం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్రంలో విజయపూరుడు ధైర్యశాలి పవన్ అన్న, అలాగే మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ బాబు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇది అమృత్ 2.0 కింద ఈరోజు ఇక్కడ ఈ గూడూరు చెరువుకి దాదాపు 1,40,00,000 శాంక్షన్స్ తీసుకొచ్చాం. అలాగే చెన్నూరు చెరువుకి ఇక్కడే గూడూరు ఈ యొక్క పార్లమెంట్ సంఘ అధ్యక్షులు సీనన్న కూడా వేదిక మీద ఉన్నారు. అలాగే చెన్నూరు సాగునీటి సంఘ అధ్యక్షులు హేమంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు. హేమంత్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే చెన్నూరు చెరువు కూడా 2 కోట్లు శాంక్షన్ అయింది హేమంత్ రెడ్డి గారు. అలాగే చిలకూరు చెరువు కూడా 1,10,00,000 శాంక్షన్ అయింది. మొత్తం కలిసి చెరువుకి 4,10,00,000 రూపాయలు 4,50,00,000 రూపాయలు శాంక్షన్ ఇచ్చారని చెప్పి కూడా అమృత్ 2.0 కింద ఈరోజు మంత్రి నారాయణ గారు శాంక్షన్ ఇచ్చారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈ అమృత్ 2.0 కింద ఈ యొక్క టౌన్లో పైప్ లైన్లు, బోర్లు, కుళాయిలు కనెక్షన్ల కొరకు దాదాపు 11,40,00,000 కూడా అమృత్ 2 కింద శాంక్షన్ ఇచ్చిందని చెప్పి ఇండియా గవర్నమెంట్ శాంక్షన్ చేసి చెప్పేదానికి చాలా సంతోషంగా ఉంది. అలాగే కండలేరు జలాశయం నుంచి వేమపాలెం వాటర్ ట్యాంక్ వరకు ఉన్న జిఆర్పి పైప్ లైన్ స్థానంలో డిఐ పైప్ లైన్లు మార్చడంతో దాదాపు 29 కిలోమీటర్లకి దాదాపు 36,16,00,000 రూపాయలు ఈ యొక్క ఇండియా గవర్నమెంట్ శాంక్షన్ ఇచ్చిందని చెప్పి కూడా ఒకసారి అందరూ కూడా తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఇప్పుడు మా కమిషనర్ గారు చెప్పారు, స్వచ్ఛ భారత్ నిధులతో టౌన్లో తడి చెత్త, పొడి చెత్త కంపోస్ట్ ప్లాంట్ కింద 3,50,00,000 కూడా శాంక్షన్ మన మంత్రి నారాయణ గారి విషయాన్ని కూడా ఒకసారి అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మొత్తం గూడూరు పురపాలక సంఘానికి ఈ యొక్క అమృత్ 2.0 కింద 75,32,00,000 రూపాయలు వచ్చాయని చెప్పేదానికి సంతోషమని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చున్నారు. వాళ్ళ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా వాళ్ళు ఈ కార్యక్రమం చేసేటప్పుడు ఖచ్చితంగా ఇరిగేషన్ డి గారిని సంప్రదించాలా, మా మున్సిపల్ కమిషనర్ గారిని సంప్రదించాలా. ముగ్గురు సమన్వయంతో ఈ కార్యక్రమం చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి కూడా నేను మరొకసారి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ డి గారికి కూడా నేను తెలియజేస్తున్నాను. త్వరగా చేసి కంప్లీట్ చేస్తే ఈ పైప్ లైన్ కూడా మా మెగా వాళ్ళకి ఇచ్చారు. ఈ పైప్ లైన్ కూడా అది కూడా త్వరగా వాళ్ళు చేయాలని చెప్పి కోరుకున్నాం. అలాగే మెగా సంబంధంలోని ఇన్ఛార్జ్ ఇక్కడే ఉన్నారు ఆదిశాస్త్రి గారు కదా. సాగర్ మాల్ రోడ్డు కూడా మెగావాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా. అలాగే మా హాస్పిటల్, పేదల హాస్పిటల్ కూడా మీకే అప్పచెప్పారు సార్ మెగావాళ్ళకే. అది కంప్లీట్ కాలేదు ఇంతవరకు. దయచేసి త్వరగా కంప్లీట్ చేయని. ఇబ్బందిగా ఉన్నాడా ఎందువల్లంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే మెగా అంటే మంచి పేరు రాష్ట్రంలో బాగా ప్రమాణంగా చేస్తుంది. మా సాగర్ మాల్ రోడ్డు కూడా మీరే చేస్తున్నారు ప్రాజెక్ట్ వాళ్ళే. కాబట్టి మా హాస్పిటల్ అయిపోవస్తుంది. ఒకటి అయితే ప్రమాణంగా చేస్తున్నారు, మిగతాది కూడా చేసేసి మీరు కూడా గూడూరుకి మంచి చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ వర్క్స్ కూడా త్వరగా కంప్లీట్ చేయండి. దానికి సంబంధించినటువంటి అధికారుల సహాయ సహకారాలు మీకు ఎట్లా ఉంటాయి, అవసరమైతే మా నాయకుల సహాయ సహకారాలు కూడా, ప్రజల సహాయ సహకారాలు కూడా మీకు పూర్తిగా ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మా హాస్పిటల్ని కంప్లీట్ చేయమని చెప్పి నేను కోరుతున్నాను. అట్లాగే ఏదైనప్పటికీ గూడూరు పట్టణ ప్రజలకి, నియోజకవర్గ ప్రజలందరూ కూడా చేతులకి నమస్కారం చేస్తున్నా. మీ అందరి దయతో మూడోసారి నన్ను 3 సార్లు పోటీ చేస్తే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. అలాగే ఒకసారి ఓడిపోయాను. అయినప్పటికీ నేను మున్సిపల్ చైర్మన్గా చిన్న వయసులోనే నాకు అవకాశం ఇచ్చారు నా గూడూరు ప్రజలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. మేము గెలిచిన తర్వాత మా నాయకులు ఉన్నటువంటి మా కిరణన్న, మా సీనన్న, మా చించురామయ్య, మా రహీము, మా శివ, అట్లాగే మా చంద్రమౌళి, అలాగే మా పెంచిలయ్య, సురేంద్ర, ఇక్కడ మా పప్పు, మా ఓం, వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో ఇక్కడ గూడూరు పట్టణంలో సెంట్రల్ లైటింగ్ వేసాం. అది ఎవరు కూడా అయిపోయారు. గూడూరులో గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీకి అందరూ పట్టం కట్టారు. అయితే అది మా టౌన్ పట్టం కట్ల. టౌన్లో అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మెజార్టీ. కాబట్టి టౌన్లో అయితే ఎప్పుడు తెలుగుదేశం పార్టీ బ్రాండ్ ఇది. ఈ బ్రాండ్ని తిరగతోవడం అనేది ఎవరి వల్ల కాదు. ఎందుకంటే గూడూరు పట్టణ ప్రజలకు తెలుసు, గూడూరులో ఏ అభివృద్ధి జరిగినా అది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో తప్ప ఎప్పుడు జరగలేదన్న విషయం అందరికీ తెలుసు. ఏ ఊరికి వెళ్ళినా సరే, ఏ వార్డుకి వెళ్ళినా
సిమెంట్ రోడ్ ఎవరిదంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ తప్ప వేరే గవర్నమెంట్లో వేరేదనే విషయం కూడా అందరికీ తెలుసు. అలాగే ఇక్కడ నేను గతంలో 95లో మున్సిపల్ చేయడం ఉన్నప్పుడు ఆల్మోస్ట్ మా కిరణన్న, మా సేనన్న అందరూ ఆ రోజు మా కౌన్సిలర్గా ఉన్నారు. అందరి సహాయ సహకారాలతో గూడూరు పట్టణంలో సిమెంట్ రోడ్డు బ్రహ్మాండంగా వేసాము. దాని తర్వాత ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా అందరి సహాయ సహకారాలతో రోడ్లు వేసాను. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా మా పెద్దల సహాయ సహకారాలతో మున్సిపాలిటీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా అనే విషయాన్ని గుర్తు చేస్తాను. ఎందుకంటే మాకు రెస్పాన్సిబిలిటీ ఉంది. మేము లోకల్, మేము టౌన్ వాళ్ళం కాబట్టి మాకు ఏం చేయాలో మాకు తెలుసు. ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాం మేము, ఎందుకంటే గ్రాంట్లు లేవు, డబ్బులు లేవు, మున్సిపాలిటీ ఎలక్షన్స్ లేవు. అట్లాగే కొత్తగా మున్సిపాలిటీలో చెన్నూరు పంచాయతీని కలిపారు, కోటిపాలెం పంచాయతీని కలిపారు, నెల్లూరు పంచాయతీని కలిపారు, దీపాలెం పంచాయతీని కలిపారు, చెలుకూరు పంచాయతీని కలిపారు. అక్కడ సంబంధించినటువంటి డబ్బులు ఇక్కడ ఇంటి పన్ను కానీ కుళాయిల పన్ను కానీ మా మున్సిపాలిటీ వాళ్ళు ఇద్దరు 6 సంవత్సరాలు అయిపోయింది, 7వ సంవత్సరం అయింది. అక్కడ నుంచి ఆదాయం రావట్లేదు. అయినప్పటికీ ఇక్కడ నుంచి లైట్లకి అలాగే డ్రైన్స్కి అలాగే కాలువలకి అన్నిటి కూడా ఈ డబ్బులు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. పురపాలక సంఘం, పబ్లిక్ హెల్త్ అందరూ కలిసి సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా కండలేరు జలాశయం నుండి గూడూరు పురపాలక సంఘంకు UIDSMT స్కీమ్ కింద ఆ రోజు 64 కోట్ల రూపాయలతో 600 mm డయాతో పైప్ లైన్ వేయడం జరిగింది. ఆ రోజు కూడా మన శాసనసభ్యులైనటువంటి పాసిల్ సునీల్ కుమార్ గారు ఆ రోజు వేస్తున్న GRP పైప్ లైన్ పని కాదు, ఇది వ్యర్థం, ఊరికే పగిలిపోతుందని ఓపెనింగ్ వచ్చిన కిరణ్ కుమార్ గారి ముఖ్యమంత్రిగా ఉండి ఓపెనింగ్ వచ్చిన రోజు కూడా అడ్డుకోవడం జరిగిందనే విషయాన్ని మీ అందరికీ సవినయంగా తెలియజేస్తారు. ఆ రోజు నుంచి శాసనసభ్యులు గారు మన గూడూరు పురపాలక సంఘంలో త్రాగునీటికి ఇబ్బంది ఉంది, నీళ్లు లేకుండా ఉని చాలా ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఆ యొక్క కండలేరు నుంచి మనం నీటిని సరఫరా చేయాల్సి వస్తుంది. ఇది ఇంచుమించు 47 కిలోమీటర్లు ఇంత దూరం నుంచి గ్రావిటీతో నీళ్లు తీసుకొస్తున్నారు, ఇబ్బందికరం. కాబట్టి మాకు డక్ట్ ఐరన్ పైపులతో ఈ యొక్క పైప్ లైన్ నిర్మించాలని ఆ యొక్క గవర్నమెంట్లోనే GRP బదులు అది చేయాలంటే GRPకి ముందర DPR తయారు చేసిన దాంట్లో డక్టైల్ ఐరన్ పైపులు పెట్టారు. ఎందువల్ల అధికారులు ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి దాసోహం అంటూ ఆ రోజు వాళ్ళు చెప్పింది ఈయన అప్పటి కాంట్రాక్టర్కి తలవకి DI లైన్లను క్యాన్సిల్ చేస్తూ GRPతో టెండర్లు పిలిచి ఆ యొక్క లైన్లు వేయడం జరిగింది. దానివల్ల గూడూరు పట్టణానికి త్రాగునీటి ఇబ్బంది చాలా ఎక్కువగా ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ దీనికి సంబంధించినటువంటి అక్కడి నుంచి GRP లైన్తో మన యొక్క వేములపాలెం దగ్గర ఉన్నటువంటి వాటర్ వర్క్స్ సంబంధించి ప్లాంట్ నిర్మించడం జరిగింది. ఈ గూడూరు ట్యాంక్ని బ్యూటిఫికేషన్ చేయాలి, మా గూడూరులో నివసిస్తున్న ప్రజలకి ఇది వాకింగ్ ట్రాక్గా కావాలి, మంచి ట్రీస్ పెట్టించాలి, దీని మీద మంచి లైటింగ్ సిస్టమ్, పెన్షన్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలి. ఈ గారు నాకు ఇది ఫస్ట్ ప్రయారిటీ. నేను ఎలక్షన్లో చాలా హామీ ఇచ్చాను. సో ఇది నేను హామీ ఇచ్చాను, ఇది నేను కాబట్టి నాకు ఇది కంపల్సరీగా ఈ వర్క్ అనేది చెయ్యాలి అన్నారు. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు సార్ ఎంత ఈ గూడూరు ఈ టౌన్ పీపుల్ కానీ ఆహ్లాదకరంగా ఈ ట్యాంక్లో కూర్చోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తాను, మిమ్మల్ని ఎవరిని కలవాలో చెప్పండి నేను కలుస్తాను అంటాడు. మనకి తిరుపతిలో ఉన్నారు సుగుణమ్మ గారు, ఎక్స్-MLA గారు. నేను చిన్న రిక్వెస్ట్ చేశాను సార్ ఆమె ఇప్పుడు గ్రీనరీ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ మేడం గారు, ఎక్స్-MLA సుగుణమ్మ MLA గారు, ఆమె తిరుపతిలో ఉంటుంది. నేను ఒక రిక్వెస్ట్ చేశాను సార్, ఆమె చైర్మన్ సార్, మనం ఈ బ్యూటిఫికేషన్ వర్క్ చేయించాలంటే మేము 5 కోట్ల దాకా ఎస్టిమేట్ చేసినాము, మనం శాంక్షన్ చేసుకోవాలంటే ఒక్కసారి మేడం గారితో మాట్లాడితే మన పని అవుతుంది ఏమో సార్ అంటే నా మాట అసలు సార్ రావడం మీరు అర్థం చేసుకోండి. అయితే ఈ 1.4 కోట్లు ఏదైతే మనం అభివృద్ధి చేస్తున్నామో ఈ చెరువు రాబోయే కాలంలో ఒక టూరిజం ప్లేస్గా అవుతుందని ఖచ్చితంగా ఈయన అభివృద్ధి మన మున్సిపాలిటీ కూడా అది ఎక్స్టెండ్ అవుతుందని ఖచ్చితంగా నేను ఆశిస్తున్నాను. దీంతోపాటు మనకి ఏదైతే మున్సిపాలిటీకి ఇదొక వరం. మున్సిపాలిటీలో ఎలా ఉండాలంటే మన నిత్యావసరాలతో పాటు సాయంత్రం రిలాక్స్ అవ్వడానికి కొన్ని ప్లేసులు కంపల్సరీగా ఉండాలి. అది అభివృద్ధిలో అది కూడా ప్రధానమైన ఘట్టం. సో ఆ కార్యక్రమానికి ఈరోజు శంకుస్థాపన జరిగింది. అందుకు గౌరవ MLA గారికి ధన్యవాదాలు జరుపుకుంటున్నాం. రాబోయే కాలంలో కూడా మేము సార్
మా ఎండ పడతారు నీకు సదుపాయాలు ఇవ్వాలి. అదేవిధంగా మేము కూడా ఈ గూడు అభివృద్ధి ఖచ్చితంగా సార్ వెంటబడి అవసరమైతే సపోర్ట్ చేసుకుని మరిన్ని కార్యక్రమాలు ఈ విధంగా ఏర్పాటు చేయడానికి చాలా ప్రయత్నిస్తాము. ఏదేమైనప్పటికీ ఈరోజు ఈ కార్యక్రమానికి మనం ఈ కార్యక్రమం ప్రారంభించి మనకి అనుమతి ఇస్తున్నందుకు సారీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం 12వ వార్డులో చెరువుకు డ్యూటీ చేసిన తర్వాత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యే గారు 1,40 లక్షల రూపాయల డబ్బులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం, అదేవిధంగా మా వార్డులకు ఎన్నికకి ఉపయోగపడే విధంగా డ్రైనింగ్ క్రియేట్ చేసేదానికి ఉపయోగపడడంలో చాలా మంచి పనులని తెలియజేసి ఇప్పుడు సార్ చెప్పినట్టు ఈ చెరువు కట్ట మీద మన ఎమ్మెల్యే గారు శ్రద్ధ చూపిస్తున్నారు. ఫస్ట్ నుంచి కూడా ఈ సెంట్రల్ అయితే కానీ స్టార్ట్ చేశాడు, సెంట్రల్ అయిపోయింది. ఈ చెరువు కట్ట ద్వారా ఏంటంటే ఒక అమౌంట్ కొద్ది చేయాల్సింది అక్కడ డెవలప్ చేసి వాకింగ్ ట్రాక్ సరిపోతే స్టాండ్ దాన్ని ప్రధాన చేయాలని ఆలోచన ఉంది. కానీ ప్రైవేట్ ప్రాజెక్టులతో మురికి కానీ కూడా ముందు కానీ శుద్ధిగా స్పందించాలనే ఆలోచన ఉన్నాయి. కూడా మంచికి ఏర్పాటు రాబోయే రోజుల్లో కూడా ఎమ్మెల్యే గారి చొరవతో ఆయన ఈ కట్టని చేస్తాను పూర్వ ప్రజలకి వాకింగ్ ట్రాక్ ఏర్పరుస్తారని తెలియజేసుకుంటూ సమర్పిస్తుంది. ఎప్పుడు కూడా ఒక పట్టణాభివృద్ధి కానీ రాష్ట్రాభివృద్ధిని కావాలంటే ఆ పట్టణాభివృద్ధిలో జరిగిన మార్పుల్ని పరిగణలోకి తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా పట్టణాభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి ఉంటుంది. ఉదాహరణకి ఈసారి 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి మన శాసనసభ్యులు డాక్టర్ పాసిల్ సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత మనందరం చూస్తున్నాం, చిలకూరు బైపాస్ నుంచి ఇక్కడ దాకా గతంలో వచ్చేటప్పుడు చీకటితో భయంకరంగా ఉండేది. ఎవరైనా బయట రాష్ట్రాల నుంచి బైపాస్ లో దిగి ఇక్కడికి రావాలంటే ఈ గూడూరు పట్టణం ఎప్పుడు అభివృద్ధి చెందదు, ఈ గూడూరు పట్టణం ఎప్పుడు ఇదే విధంగా ఉంటుందని కామెంట్స్ వచ్చేవి. ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 70 లక్షల రూపాయలతో జిల్లాలోని కోర్టులో సిబ్బంది కొరత ఎక్కువగా ఉందని, త్వరలోనే వాటిని భర్తీ చేయడం జరుగుతోందని, అలాగే అన్ని కోర్టులకు జనరేటర్ సౌకర్యం ఏర్పాటు చేస్తామని జిల్లా జడ్జి శ్రీనివాస్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని కోర్టు హాల్కి జిల్లా జడ్జి శ్రీనివాస్ విచ్చేశారు. సబ్ జడ్జీలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కోర్టు ఆవరణలో ఉన్న నాగేంద్ర పుట్ట వద్ద జడ్జీలు పూజలు నిర్వహించారు. అనంతరం మొక్కలను నాటారు. అనంతరం కోర్టు హాళ్లను, రికార్డు గదులను పరిశీలించారు. జిల్లా జడ్జీలు పలు సూచనలు తెలియజేశారు. అనంతరం బార్ అసోసియేషన్ కార్యాలయంలో లాయర్లతో సమావేశం నిర్వహించారు. మౌలిక వస్తువుల గురించి లాయర్లు జడ్జికి తెలియజేశారు. జడ్జి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని కోర్టులకు హై కెపాసిటీ జనరేటర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే సిబ్బంది కొరత ఎక్కువగా ఉందని, త్వరలోనే వాటికి భర్తీ చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 7వ అదనపు జిల్లా జడ్జి వెంకటనాగ పవన్, సబ్ జడ్జీలు, లాయర్లు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. सहस्रशीर्षा पुरुषः सहस्राक्षसहस्रवान् अष्टतिष्ठदाङ्गरं पुरुष एवेदं यद्भूतं नित्यभव्यं नानातिरूहति एतावानश्चायानित्यपुरुषः पादोस्वाभूतानि द्वाभ्यै पुरुषः सहस्रामे पुरुषाय शास्त्रे सहस्रकोटिकारिणे नमो सुब्रह्मण्याय नमः ब्राह्मणप्रियाय नमः वंशबुद्धिगिराय नमः षण्मुखाय नमः आरनेत्रप्रभाय नमः मात्राय नमः दिव्याय नमः देवाय नमः डम्भाय नमः परमडम्भाय नमः कुसुम्भाय नमः एकवर्णाय नमः जवन्नाय नमः पञ्चवक्षसहस्रवान् सहोदं विष्णुशाः अष्टदिशाङ्गणं पुरुषयेवेदं सर्वं यद्भूतं नित्यभव्यं नानाजनोहयानि पुरुषः पादोस्वाभूतानि प्रभाधै पुरुषः सहस्रामे पुरुषाय शास्त्रे मंगलम दीपम प्रयोक्ष्यम मंगलं गुरु साक्षात् रूपं दर्शयामि।
అంగం గులోభిధ సుగంధమనోహరం రూపోయం రూపోయం గజగుంహితాం బ్రహ్మనక్షత్ర రామనక్షత్ర రాహుకేతు సర్పదోష కాల సర్పదోష నివారణార్థం కుమారస్య పుత్రాణం సభాంధవానాం క్షేమార్థైః వీర్యవాయారోగ్యశ్వర్యా ధర్మహార్థకామ్యం చతుర్విధాబల పురుషార్థిద్దం సమన్యే స్వామే నమః పరిపూర్ణే ప్రతిష్టరే ఆయుర్వద్భృతాం సహజామాయుః యవైదాం బ్రహ్మోహయాం బ్రహ్మే బ్రహ్మస్మన్ ధాన్యం పదమన్యావం సతసంపత్తరు గవాయుః श्रीमान गॉड आपका नृत्य के हाजिरी है जस्ट చేయడానికి ప్రయత్నం చేస్తాం. నేను వచ్చిన తర్వాత పద్ధతి బాగా కొన్నాను. మీకు జనరేటర్ ఉన్నదో కూడా తెలియదు. జనరేటర్ చెప్పేసి ఎవరో చెప్పేసి నేను బిజీగా ఉన్నాను వెళ్ళిపోయాను. మా అటెండర్లో ఏం చేసిందంటే అతను ఆయన ఏదో రికార్డు డిసైడ్ చేయలేదు ఎవరు ఇవ్వడానికి. వీళ్ళందరూ వచ్చి 11 మంది వచ్చి బీడీజే గారు ఎదుర్కొన్నటువంటి పైకి వెళ్ళిపోవాల్సింది తప్ప మీకు పర్మిషన్ పరిస్థితులు అలా ఉన్నాయి. హైకోర్టు నుంచి 3 రోజులు కూడా ఏమన్నా చెప్పేసి అంటే ఇస్తారా రిజైన్ చేయమంటారా? వితిన్ షార్ట్ వైర్ మీకు 42 నెలల్లో జనరేటర్ సప్లై అవుతుంది. పది జనరేటర్ మీకు హై పవర్ తగ్గుకుంటున్నారు. మోర్ దాన్ 150 వరకు ఉన్నాయి మన దగ్గర కూడా 30-40 కేవీస్. సో 157 156 హైయెస్ట్ కేవీ ఉంది. హైయెస్ట్ కేవీకి ఆర్డర్ ఇచ్చినారు. సో వితిన్ షార్ట్ వైర్ అమౌంట్ కూడా 1,70 లక్షల రూపాయలు మొత్తం జిల్లాలో ఉన్నటువంటి 10 జనరేటర్స్ కొంటున్నామండి. 10 జనరేటర్స్ కూడా హైయెస్ట్ పవర్ కొంటున్నారు. అన్నీ కూడా పనిచేస్తున్నాయి. జిరాక్స్ మిషన్స్ నేను వచ్చేటప్పుడు ఏం లేవండి. సో బయటకు పోయి జిరాక్స్ చేసుకుంటున్నాను. జిరాక్స్ మిషన్స్ కూడా అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా స్టాఫ్ కూడా కొద్దిగా ఇంక్రీజ్ చేయడానికి ప్రయత్నం చేశాం. నేను ఇప్పుడు కూడా ఈ రోజు 244 మంది స్టాఫ్ డెఫిసిట్ ఉంది. ఈ జిల్లాలో ఉన్నటువంటి 570 మంది స్టాఫ్కి 244 మంది స్టాఫ్ ఈ రోజు కూడా దాన్ని కానుకున్నటువంటి ఏఓ గారి రూమ్ కూడా మధ్యలో గోడ బదలపడేసి కలిపేమని చెప్పారు. సో కాబట్టి కోర్టు హాల్ పెద్దలు చేసుకోవాలి. కోర్టు హాల్ పెద్దలు చేసుకోకపోతే అసలు ఆ కోర్టు హాల్లో
బోర్డు రమ్మవుతుందో లేకపోతే ఏదైనా ఆఫీసు ఏవో సెక్షన్ నడుపుకుందామో కాబట్టి మధ్యలో వాటర్ తీసేసి ఏవో గారిని కూడా పక్కన కలిపేసినట్లయితే ఉద్యోగం పూర్తిగా గదికి వస్తుంది. సో ఆ విధంగా ఎక్స్టెన్షన్ చేసుకుని చెప్పారు. ఏవో గారు పక్కకు ఎక్కడైనా ఉన్నటువంటి ఊళ్ళో ప్రపంచంలో అట్లా ఎక్స్టెన్షన్ చేస్తారు. సో మీరు ఉన్నటువంటి ఇతర ఇష్యూస్ ఏమైనా ఉన్నట్టయితే చెప్తే సో వాటిని అన్నింటినీ మీకు ఏంటంటే ఆఫీసర్ గారు ఇతర ఆఫీసర్లో ఒకళ్ళు మాత్రం ఉంటున్నారు ఇప్పుడు కూడా. సో ఇతర ఆఫీసర్లు రావడానికి ఏంటంటే ఇంకా చాలా టైం పడుతుంది. ప్రొఫెషనల్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ జూనియర్ విషయంలో 50 మంది రిక్రూట్మెంట్ రెడీగా ఉంది. 50 మంది వచ్చినా మరి కొత్త కోర్టులో అనౌన్స్ చేశారు కాబట్టి కొత్త కోర్టులో 95 కోర్టులో స్టేట్ వైడ్ అనౌన్స్ చేశారు. మళ్ళీ 90 కోర్టుకి కానీ 90 కోర్టుకి మళ్ళీ నోటిఫికేషన్ 90 యూనివర్సిటీస్ మళ్ళీ అపాయింట్ అయితే కానీ ఎంత చెప్తారో కాలేదు. మనకి ఇక్కడ 2 కోర్టులు ఒక కోర్టు పనిచేస్తున్న చాలా అదృష్టం. మీ అందరికీ తెలుసు కాళహస్తి పక్కన ఉన్న మన కాళహస్తిలో 4 కోర్టులు ఉంటే 4 కోర్టులు వేకెంట్ 4 కోర్టులు వేకెంట్ చిత్తూరు ఇన్ఛార్జ్. మేము మెయిన్గా వచ్చిన దగ్గర నుంచి 1 ఇయర్లో నేను 1 ఇయర్ ఏమైనా వచ్చి జిల్లా కోర్టు మీరు అక్కడ చూసుకుంటారు. జిల్లా కోర్టు అక్కడ మ్యాక్సిమం నేను చేయగలిగింది ఏంటంటే బిల్డింగ్ పడగొట్టే స్టేజ్ నుంచి మళ్ళీ పునర్నిర్మాణం చేసి లిఫ్టుల దగ్గర నుంచి గార్డెన్ కూడా చేయించాను. మీరు 2 రోజుల్లో చూసుకుంటారు ఎవరన్నా చూసామో తెలియదు. గార్డెన్ కూడా చేయించాము. అలాగే అన్ని రకాలుగాను దాన్ని లిఫ్టుల దగ్గర చెంది తీసుకున్నాం. సరే మీరు కూడా ఏమైనా ఉన్నట్టయితే చెప్పి డెఫినెట్గా మీరు కూడా తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలో అవన్నీ కూడా నేను ఏర్పాటు చేస్తాను. అంటే గూడూరు రూరల్ మండలం విందూరులో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్థానిక జెడ్పీ హై స్కూల్ మిద్దెపై షాహుల్ అనే యువకుడు రక్తపు మడుగులో పడి ఉండడాన్ని విద్యార్థులు గుర్తించారు. మృతుడు సెంట్రింగ్ కార్మికుడిగా పనిచేస్తూ ముస్లిం కాలనీలో నివసిస్తూ ఉన్నాడు. పాఠశాల భవనంపై తెల్లవారేసరికి మృతదేహం రక్తపు మడుగులో పడి ఉండడాన్ని స్థానికులు విద్యార్థులు గుర్తించడంతో ఉదాంతం వెలుగులోకి వచ్చింది. మృతుడు అవివాహితుడు, తండ్రి చనిపోవడం, తల్లి కువైట్లో ఉండడంతో అన్నతో కలిసి ఉంటున్నాడు. ఈ ఘటనపై రూరల్ సిఐ కిషోర్ బాబు మాట్లాడుతూ మృతుడికి ఒంటరిగా మద్యం సేవించే అలవాటు ఉందని, మృదు స్వభావం కలవాడని అన్నారు. డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్ సహాయంతో విచారిస్తున్నామని, జరిగిన ఘటన హత్య లేక మరో కోణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేపడుతున్నట్లు సిఐ వెల్లడించారు. స్కూల్ ప్రాంగణంలో హత్య జరగడంతో స్కూల్ మూసివేసి విద్యార్థులను ఇంటికి పంపించి వేశారు. ఏం జరిగినా తెలుసుకోమని పెట్టాము. అందరికీ నమస్కారం. గూడూరు మండల పరిధిలోని విందూరు గ్రామ జెడ్పీ స్కూల్ పై భాగంలో ఒక వ్యక్తి మృతి చెంది ఉండడాన్ని వాచ్మెన్ గమనించి ప్రధానోపాధ్యాయులు వారికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. వెంటనే ప్రధానోపాధ్యాయులు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసిన దాని మీదట విందూరు గ్రామానికి రావడం జరిగింది. అక్కడ ఎస్కే షాహుల్ అనే అతను మృతి చెంది ఉండడాన్ని గమనించాము. ఈ మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యుల్ని అతను ఎవరితో ఎక్కువగా ఉంటాడు అనే వివరాలు తీసుకుంటూ ఉన్నాము. ప్రస్తుతం అయితే అతను కొంతకాలము వాళ్ళ సొంత బ్రదరు సెంటరింగ్ వర్క్ ఉంది, ఆ సెంటరింగ్ వర్క్ కొంతకాలం అటెండ్ అయ్యాడు. చెక్కలు మోయలేకపోతున్నాననే బరువుగా ఉన్నాయని అతని దగ్గర పనికి వెళ్ళటం ఆగిపోయాడు.
ఒక 10 రోజులు వెల్డింగ్ షాప్లో పనిచేశాడు. వారిని కూడా మాట్లాడడం జరిగింది. ఇతను ఎక్కువ టైం ఒక్కడే కూర్చొని ఉంటాడు, నైట్ టైంలో తాగుతూ ఉంటాడు, కొంత టైం ఎప్పుడన్నా ఎవరన్నా తాగిచ్చినప్పుడు తాగుతూ ఉంటాడు అని చెప్పేసి చెప్తున్నారు. తాగని సమయంలో చాలా మృదు స్వభావంగా ఒక్కడే కూర్చొని ఒక్కడే మాట్లాడుకుంటూ ఉంటాడు. ఎవరితో కలవడు, పనికి వచ్చిన సందర్భంలో కూడా ఎవరితో మాట్లాడు కలవడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఈ వ్యక్తి గొంతు పైన కట్ అయిన గాయం ఉంది. దానికి సంబంధించి ఏదైనా అతనేమైనా సొంతంగా చేతితో ఏమైనా కోసుకొని ఉన్నాడా, లేకపోతే ఎవరైనా అతనితో పాటు మందు తాగుతున్న వాళ్ళతో ఘర్షణ జరగడం జరిగిందా అనేది ఎవరైనా చేశారా అనే కోణంలో విచారిస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు కూడా ఎవరి మీద ఇప్పటిదాకా అయితే ఎవరి మీద అనుమానం వ్యక్తం చేయటం కానీ దీని గురించి ప్రాథమిక రిపోర్ట్ రాసుకుంటూ ఉన్నాము. ప్రాథమిక సమాచారం అడిగితే ఈ వివరాలను ఇప్పటివరకు విచారించిన దాని మీద వచ్చిన వివరాలను తెలియజేస్తున్నాను. మృతికి సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్ క్రూస్ టీమ్ని, ఫోరెన్సిక్ టీమ్ని పిలవడం జరిగింది. అలాగే డాగ్ స్క్వాడ్ని కూడా పిలవడం జరిగింది. ఈ మృతికి సంబంధించిన కారణాలను మరి విచారించిన తర్వాత మళ్ళీ పూర్తి వివరాలు తెలియజేస్తాను. కుటుంబ కలహాల నేపథ్యంలో ఒక వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం మనుబోలు మండల పరిధిలోని కొండూరు సత్రంలో చోటు చేసుకుంది. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు వెంకటాచలం మండల ఈదిగాలి గ్రామానికి చెందిన వెందుంటి వెంకటేశ్వర్లు అనే 27 సంవత్సరాల వయసు కలిగిన యువకుడు 4 నెలల క్రితం తన సోదరునితో డబ్బుల విషయంలో తగాదా పెట్టుకొని అప్పటి నుంచి తన అత్తగారి ఇల్లైన కొండూరు సత్రంలో భార్య చిన్న వెంకటమ్మతో ఉంటూ ఉన్నాడు. ఈ క్రమంలో శుక్రవారం నాడు మద్యం సేవించి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. భర్త మృతి చెందడంతో భార్య వెంకమ్మ కన్నీరు మున్నీరుగా విలపించింది. వీరికి 8 నెలల బాలుడు ఉన్నాడు. మనుబోలు స్టేషన్ హౌస్ ఆఫీసర్ మహమ్మద్ హనీఫ్ సంఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తుల వద్ద వివరాలు సేకరించి పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు పరిచి పోస్ట్మార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. గూడూరు మండలం కుందుకూరు కనుమరాయ కొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో పౌర్ణమి అనంతరం శనివారం సందర్భంగా స్వామి అమ్మవారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు, శ్రీ సుదర్శన నరసింహయాగం, పూర్ణాహుతి ఘనంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజ కార్యక్రమాల్లో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ప్రచోదయాత్ స్వాహా. ఓం నారాయణాయ విష్ణు ప్రచోదయాత్
కలశం మీద పెట్టిన ఒక్కసారి అందరూ దగ్గరికి వచ్చి ఆశీర్వాదం మనోభీష్టావర ప్రసాద సిద్ధిరస్తో శతమానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతాయురారోగ్య ఐశ్వర్యకటాక్ష గూడూరు పట్టణంలోని సత్రపు వీధిలో ఉన్న శ్రీ రాజరాజేశ్వర అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా పలు రకాల పుష్పాలతో అమ్మవారు పూలంగి సేవలో భక్తులకు దర్శనమిచ్చారు.
మహిళలు పలు రకాల పుష్పాలు తినుబండారాలను అమ్మవారికి సారిగా సమర్పించారు. అనంతరం సామూహిక కుంకుమ పూజ, మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ వైభవంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అయిపోయిందా మీద అయిపోతే వచ్చేస్తే మీరు చూసుకుని వెళ్ళిపోతారు. వెనకాలకి వెళ్ళండి, చాలా స్థలం ఉంది కదా, వెళ్ళండి వెనక్కి వెళ్తుందని అందరూ వెళ్ళండి. ఓం ఐం హ్రీం హ్రీం వసిత్ వసిద్ధే నమః. ఓం ఐం హ్రీం హ్రీం ప్రాకామ్య సిద్ధమయే నమః. ఓం ఐం హ్రీం హ్రీం శరీరాకృష్ణే నమః. ఓం ఐం హ్రీం హ్రీం సర్వాస పరిపూరక చక్రస్వామినే నమః. ఓం ఐం హ్రీం హ్రీం స్వరూపిణే నమః. ఓం ఐం హ్రీం హ్రీం సర్వ మంత్రపదే నమః. ఓం ఐం హ్రీం హ్రీం సర్వ తంత్రకనే నమః. ఓం ఐం హ్రీం హ్రీం ఐం హ్రీం హ్రీం సర్వభూత హర చక్రస్వామినే నమః. ఓం ఐం హ్రీం హ్రీం సహస్రయోగినే నమః. ఓం ఐం హ్రీం హ్రీం సర్వభూత హర చక్రస్వామినే నమః. ఐం హ్రీం హ్రీం సహస్రయోగినే నమః. ఓం ఐం హ్రీం మహాత్తే నమః. ఓం ఐం హ్రీం మహానందాయ నమః. ఓం ఐం హ్రీం మహాకుందాయ నమః. ఓం ఐం హ్రీం మహాశయాయ నమః. ఓం ఐం హ్రీం మహామహాశ్రీ చక్రమయ సామ్రాజ్యే నమః. ఓం ఐం హ్రీం హ్రీం నమస్తే 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 నమః. ఓం శివాభవానే కళ్యాణే ధూరేత కూర్చోండి 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 కూర్చోమ్మా కూర్చోండి రండమ్మా రండి అమ్మా అందరి దగ్గరకు వస్తుంది తరగడకన్నా
గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకి సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకిని తమ భుజాలపై ఉంచుకొని సాయి నామస్మరణ చేస్తూ గ్రామంలోని పూర వీధుల్లో ఊరేగించారు. అర్చకుడు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయి భక్త భజన బృందం వాయిద్య భజన నిర్వహించారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన ముద్దపాటి గోపాలయ్య, సంపూర్ణమ్మ దంపతులు, కుమారుడు కోటేశ్వరరావు, లక్ష్మీ దంపతులు మరియు వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. तस्मै हे ब्रह्मचाय पुरुषस्तमेन्द्र श्रीमत् परब्रह्म स्मरामि श्री ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. గూడూరు పట్టణ సమీపంలోని కోటుపాలెం గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. గూడూరు పట్టణంలోని కోర్టు హాల్ కి విచ్చేసిన జిల్లా జడ్జి శ్రీనివాస్ ఘన స్వాగతం పలికిన సబ్ జడ్జీలు. కోర్టు ఆవరణలో ఉన్న నాగేంద్ర పుట్ట వద్ద పూజలు నిర్వహించిన జడ్జీలు. గూడూరు రూరల్ మండలం విందూరులో యువకుడు దారుణ హత్య, రక్తపు మడుగుల మృతదేహం. గూడూరు పట్టణంలోని సత్రపు వీధిలో ఉన్న శ్రీ రాజరాజేశ్వర అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా పలు రకాల పుష్పాలతో అమ్మవారు. ఇవి నాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.